అండి. నేను మీ గాయత్రి మహేష్‌ని. ఈరోజు పనసకాయ బిర్యానీ తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా పనసకాయని నీట్‌గా శుభ్రపరచుకోవాలి. ఈ పైన ఉన్న పొట్టు మొత్తం తీసేయాలి. తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఈ కడిగి పొట్టు తీసి ముక్కలు కట్ చేసి చూపిస్తానండి. ఇదిగోండి ఇలా పొట్టు తీసేసుకుంటే పాలొస్తాయన్నమాట. లేతది కదా! ఇది శుభ్రంగా కడిగేసి ముక్కలు కట్ చేద్దాం. ఇలా నల్లగా అవుతుంది మాట. ఇలా కట్ చేసేటప్పుడు మనకి ఈ మధ్య భాగం ఉంటుంది కదా, ఇది తీసేయాలండి. తీసేస్తే ఇలా వస్తుంది. ఈ భాగాన్నే మనం వాడుకోవాలి, ఈ భాగం వాడకూడదు. ఇదిగోండి నేను సగం ముక్కలే కట్ చేసుకున్నాను, సగం ఉంచుకుంటున్నా. ఇది కూర చేసుకోవడానికి. మళ్ళీ మాకు ఎక్కువైపోతుందని నేను సగానికే వాడుతున్నాను. ఇప్పుడు వీటిలను కొంచెం వేడి నీళ్ళల్లో వేసి ఒక్క 5 మినిట్స్ ఉడకబెట్టాలి. ఎందుకంటే ఉడకబెట్టడం వల్ల దీని మీద ఉన్న జిగురు పదార్థం అంతా పోతుంది. ఎక్కువసేపు ఉడకబెట్టకూడదండి. ఒక్క 5 మినిట్స్ వేడి నీళ్ళల్లో ఉంచి తీయాలంతే. ఇదిగోండి కళాయిలో వేసుకున్న అంటే జిగురు పదార్థం అన్నదంతా పోతుంది మాట. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చెప్తాను. గరం మసాలా ముద్దకు కావాల్సినవి అండి: కొబ్బరి, జీలకర్ర, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి, గసగసాలు, ఏలకలు, ధనియాలు, లవంగాలు. ఇందులోనే కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ పట్టాలి. ఇది మిక్సీకి కావాల్సిందండి. పోపుకు కావాల్సినవి: ఉల్లిపాయ ముక్కలు, ఇది ఉల్లిపాయ 2 అండి, కొన్ని ముద్దలో వేస్తాను. టమాటాలు పెద్ద సైజు 3, ఇది పచ్చి జీడిపప్పు, క్యారెట్ పెద్దది ఒక సైజు, ఒక 10 వరకు పచ్చిమిర్చి అండి. ఇది కారం ఉండదు అందుకే ఎక్కువ వేస్తున్నా. కొత్తిమీర, పలావాకు, మిల్ మేకరు, బీన్స్. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుందామండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టాను. కుక్కర్ వేడెక్కిన తర్వాత ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఒక 5 స్పూన్ల వరకు నెయ్యి వేయాలి. ఇదిగోండి నేను నూనె వేశాను. మీరు కొంచెం తగ్గించుకుంటానంటే 4 స్పూన్లు వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఈ పనసకాయ బిర్యానీకి బాగుంటుంది. ఆయిల్ వేడెక్కింది. బిర్యానీ పువ్వు వేస్తున్నా, ఒక 2. ఇదిగోండి సహజీరా. ఇప్పుడు పలావ్ పువ్వు వేద్దాం. పచ్చిమిర్చి వేయాలి అండి. పచ్చిమిర్చి వేసి వేగించాక కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు వేసాను. కొన్ని మిక్సీ కోసం ఉంచుకున్నాను, ముద్ద కోసం. ఇన్ని ముక్కలు ముద్ద కోసం ఉంచుకున్నా, గరం మసాలా ముద్ద కోసం. ఉల్లిపాయలు వేగాక క్యారెట్, బీన్స్ వేసుకోవాలి. చూసారా, ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగినాయి. ఇప్పుడు క్యారెట్, బీన్స్ వేద్దాం. ఇదిగోండి క్యారెట్, బీన్స్ వేద్దాం. ఇవి ఒక 2 మినిట్స్ వరకు నూనెలో వేగాలి. ఇప్పుడు పనసకాయ ముక్కలు ఉడికాయలేదో చూద్దాం. ఇదిగోండి పనసకాయ ముక్కలు చక్కగా జిగురు కూడా పోయింది, వాటర్ ఇలా వచ్చేసింది. చూసారా, ఒక్క 5 మినిట్సే ఉంచాలండి, ఎక్కువసేపు ఉంచొద్దు. ఇది బంద్ చేద్దాం గ్యాస్. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి గరం మసాలా ముద్ద. ఇదిగోండి అన్నీ వేసేసాను జార్లో. ఇప్పుడు మిక్సీ పడదాం, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి పేస్ట్ చేసుకున్నాను కదా. పేస్ట్ తీసేసాక మనం వాటర్ పోసుకునేటప్పుడు ఈ మిక్సీ గిన్నెలోనే నీళ్ళు పోసుకుంటే టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఇదిగోండి ముక్కలు వేగినాయి. ఇందులో జీడిపప్పు, మిల్ మేకర్ వేద్దాం. ఇదిగోండి పచ్చి జీడిపప్పు, మిల్ మేకర్ వేసేసాను. కొంచెం వేగనిద్దాం. వేగాక ఈ మసాలా ముద్ద అనేది వేసుకోవాలి. ఇది వేగిందండి మిల్ మేకర్, జీడిపప్పు. ఇప్పుడు ఇదిగోండి ఈ ముక్కల్ని ఇలాగా జాలీలో తీసుకొని వేసుకోవాలి, ఎందుకంటే వాటర్ అనేది ఉండకూడదు. ఇదిగోండి ఇందులోకి వేసేస్తున్నా. ఇది కొంచెం వేగాక మనం మసాలా వేస్తే చక్కగా ఈ ముక్కలకి కూడా మసాలా అనేది పడుతుంది. ఇది ఒక 1 మినిట్ వరకు అయితే సరిపోతుందండి వేగించడం. వేగిద్దాం. ఈ క్వాంటిటీ అరకేజీ బియ్యానికి సరిపడేటట్టు చెప్తున్నాను, సరిపడేటట్టు. మీరు కిలో చేసుకుంటే కనుక చిన్న పనసకాయ మొత్తానికి పడుతుందండి.
ఇప్పుడు వేగింది కదా, గరం మసాలా ముద్ద వేస్తాను. ఇదిగోండి గరం మసాలా ముద్ద వేసాను కదా, మొత్తం కలపాలి. ఇప్పుడు అర కేజీ బియ్యం కడుక్కుందాం. శుభ్రపరిచేసేయాలి, 3 సార్లు కడుక్కోవాలి. ఇదిగోండి ఇది పావు డబ్బా, దీంతో నేను 2 తీసుకుంటున్నా. బియ్యాన్ని శుభ్రపరచానండి, ఇది కూడా మంచిగా దగ్గరగా వేగింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేద్దాం. టమాటా ముక్కలు వేసానండి. ఇప్పుడు ఉప్పు వేద్దాం. అర కేజీ కదా, మనకి ఒక నిండా 3 స్పూనుల వరకు ఉప్పు పడుతుంది. ఇదిగోండి ఈ స్పూన్తో 3 స్పూన్లు వేస్తున్నా. మనం వాటర్ వేసినప్పుడు కూడా ఉప్పు చూసుకోవచ్చు. ఇదిగోండి 2, 3. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలండి, పనసకాయ బిర్యానీకి కలర్ఫుల్గా ఉంటుంది. ఒక 2 మినిట్స్ ఉప్పు అంతా పట్టేంత వరకు వేగిద్దాం. మంచిగా వేగనివ్వాలండి, ఈ స్మెల్ అంతా పోతేనే బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు శుభ్రపరిచిన బియ్యాన్ని ఇందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలండి కలుపుకొని. ఇదిగోండి ఇలా బియ్యాన్ని శుభ్రపరిచేసాను. పోపులో వేసుకొని చక్కగా మంచిగా కలపాలండి, కింద నుంచే మొత్తం కలుపు రావాలి. చక్కగా మొత్తం బియ్యానికి కూడా అంత మసాలా పడుతుంది. కింద నుంచి మొత్తం కలపండి, ఇట్లా అడుగు భాగాన్ని నుంచి కలపాలండి. ఇదిగోండి ఇలా కలిపాం కదా, మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచాలి. ఒక 2 మినిట్స్ ఉంచుతానండి. మేము కొత్తగా వచ్చిన కిచెన్ దగ్గర ఇలా పార్వతీ పరమేశ్వర్లు పెట్టుకున్నాను, ఎందుకంటే ఈరోజు మనం బతుకుతున్నా అంటే వాళ్ళ వల్లే. తర్వాత మా పక్కకే బాల్కనీ అండి, గది నుంచి బాల్కనీ ఇలా ఉంటుంది వ్యూ. ఇటొక దారి ఉంది, అటు సైడ్ ఉంది. తర్వాత అదిగోండి బండి వెళ్తుంది కదా, బైక్, అటొక దారి ఉంది. చాలా వరకు మేము ఇలానే వెళ్తాం. అలాగా కళ్ళు దుకాణం అంటారు కదా, అది ఉందని మేము ఇలానే వెళ్తాం. ఇలా ఉంది వ్యూ. ఇప్పుడు 8 అవుతుందండి మార్నింగ్. కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి 2 మినిట్స్కి ఇలా అయింది. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. మావి పాత బియ్యం కాబట్టి నేను అర కేజీ బియ్యానికి 1/2 లీటర్ వాటర్ వేస్తాను. కొత్త బియ్యం అయితే కనుక కొంచెం వాటర్ తగ్గించుకోండి, ఎందుకంటే మనకి టమాటా రసం అన్నీ ఉంటాయి కదా, మళ్ళీ మెత్తగా అవుతుంది. లేదంటే గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి, చక్కగా సరిపోతుంది. ఇప్పుడు నేను 1/2 లీటర్ వాటర్ వేస్తానండి. సారీ అండి, 1/2 లీటర్ కాదు, అర కేజీ బియ్యానికి లీటర్ వాటర్ వేయాలి. అంటే 2 డబ్బాలు బియ్యం వేసాం కదా, 4 గ్లాసులు వాటర్ వేయాలి. ఇదిగోండి దీంతో 4 గ్లాసులు, ఈ గ్లాస్తో. ఇది పావు లీటర్ అండి గ్లాసు. తర్వాత నేను మిక్సీ జార్ కడిగినది 1 గ్లాస్ వాటర్ ఉందన్నమాట. ఇదిగోండి 3 గ్లాసులు వాటర్ వేసాను. ఈ మిక్సీ జార్లోని వాటర్తో 4 గ్లాసులు వాటర్ అయింది. ఇప్పుడు దీనిపైన మనం కొత్తిమీర కట్ చేసుకుంది చక్కగా వేసేసుకొని 3 విజిల్లు వచ్చే వరకు మూత పెట్టుకోవాలి. మీరు ఇప్పుడే ఉప్పు అది సరిపోయిందో చూసుకోండి. నేనైతే చూడాను, నేను నైవేద్యం పెడతాను కాబట్టి ఉప్పు చూడను. మీరు మాత్రం ఇలాంటప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. మాకైతే సరిపోతుంది అనిపిస్తుంది, 3 స్పూన్లు సరిపోతుందండి, మాకైతే సరిపోతుంది. మీరు ఎక్కువైతే కనుక కొంచెం వేసుకోండి, లేదంటే తగ్గించుకోండి. 3 విజిల్లు వచ్చిన తర్వాత చూపిస్తా. మీకు డౌట్ రావచ్చండి కారం వేయలేదని. నేను మిరపకాయలు ఎక్కువ వేసాను కాబట్టి అందులో మసాలా ఘాటు ఉంటుంది కదా, దానికి మాకు కారం సరిపోతుంది. మీకు కావాలి కారం అనుకుంటే మనం ఉప్పు వేసినప్పుడు 1 స్పూన్ కారం వేసుకోండి. తర్వాత మీకు నైవేద్యం పెడుతున్నాను ఏంటి మసాలాది అనుకోకండి. నేను ప్రతిదీ అగ్నిదేవునికి స్వాహ అని చెప్పి స్వామివారికి అమ్మవారికి చూపిస్తాను, అందుకే ఎంగిల్ చేయనండి. అంటే మీరు మసాలాలు ఉల్లిపాయలు వేసి చూపిస్తారా అనుకోవద్దు. నేను ప్రతిదీ కూడా అమ్మవారికి ఇలా చూపిస్తానండి. అది విజిల్స్ వచ్చాక చూపిస్తాను. ఇదిగోండి 3 విజిల్లు వచ్చాక ఇలా ఉన్నది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూద్దాం. చక్కగా 3 విజిల్లకి చక్కగా ఉడికిపోయిందండి. పాత బియ్యం కదా, అందుకే సమానంగానే వాటర్ పట్టాయి. అంటే 1 గ్లాస్కి 2 గ్లాసులు. దీనికి కాంబినేషన్ కచంబరి చేశాను. ఇదిగోండి ఇందులో టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, జీలకర్ర వేసాను.
మనకు అందులో కారం తక్కువ అనుకుంటే ఇందులో కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి పనసకాయ బిర్యానీ. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ ద్వారా తెలియజేయండి ఎలా ఉందో చెప్పండి. ఓం నమ శివాయ. హర మహాదేవ. బాయ్ అండి.